ఈ ఏపీ కౌన్సిల్ స్కిల్ టెస్ట్లో మనల్ని అడిగిన అంటే ఇంతకుముందు జరిగిన స్కిల్ టెస్ట్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారో ఈరోజు ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ అయితే సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారో, ఏ మోడల్లో క్వశ్చన్స్ అడిగారో చూద్దాం. సో మీరు చేయాల్సింది ఒకటే, స్కిప్ చేయకుండా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అని ఒక క్లారిటీ అయితే వస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా కౌశలం స్కిల్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% అండ్ ద రిజల్ట్ ఈజ్ 75. వాట్ ఈజ్ ఒరిజినల్ నెంబర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ సరిగ్గా అర్థం చేసుకోండి. చూడండి, ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ 20%. ఇక్కడ ఒక నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎంత? 25% ఇంక్రీజ్ అవుతుందంట. ఆ నెంబర్ ఏంటి? ఫర్ సపోజ్ 100 అనుకున్నాం. 100కి ఎంత యాడ్ చేయాలి? ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 25, అంటే 125. దాని యొక్క రిజల్ట్ ఎంత అంటున్నాడు? 75. సో మనల్ని ఏమంటున్నాడు? వాట్ ఈజ్ ఒరిజినల్ నెంబర్? సో ఒరిజినల్ నెంబర్ మనం ఎంత అనుకున్నాం? 100 కదా. సో ఈ ఒరిజినల్ నెంబర్ని ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఈ ఒరిజినల్ నెంబర్ ఏంటన్నది మనం ఈజీగా కనిపెట్టవచ్చు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఇటు వస్తుంది, 75 ఇటు వస్తుంది కదా. 125 ఎక్స్ ఈక్వల్ టు 75 ఇంటూ 100. ఈ ఎక్స్ ఇటు ఉంచేసి 75 ఇంటూ 100/125. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అంటే క్యాలిక్యులేషన్ చేసుకుంటే 75 ఇంటూ 100 అంటే 7,500 అలా వస్తుంది కదా. సో మనం మల్టిప్లికేషన్ చేసుకోకుండా ఈజీగా క్యాన్సిలేషన్ చేసుకుందాం. చూడండి, 5 టేబుల్ ఇందులో మనకి 20 టైమ్స్, ఇందులో మనకి 25 టైమ్స్. అంటే మళ్ళీ క్యాన్సిలేషన్ అవుతుంది కదా. 20 ఇందులో మనకి, ఇది 4 టైమ్స్, ఇది 5 టైమ్స్. ఓకే, 4, 5 ఎలా ఇక్కడ మళ్ళీ వేస్తున్నాను చూడండి. సో ఎక్స్ ఈక్వల్ టు 75 ఇంటూ, సో మనకి 25 మిగిలింది కదా. మళ్ళీ 5 టేబుల్లో మనకి 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 25 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. 4/5. సో ఈ 5 మళ్ళీ ఇందులో మనకి 15 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. 15 ఇంటూ 4 అంటే మనకి 5 4s are 20, లాస్ట్ 0 ఉండాలి, అంటే 60. సో ఆన్సర్ ఈజ్ 60. సో మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ అన్నది త్వరగా రాదు, మనకి టైం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే స్కిల్ టెస్ట్లో మనకి టైం ప్లే అవుతుంటుంది కాబట్టి. సో ఆ టైం సేవ్ చేసుకోవడం కోసం మనం ఈజీగా క్యాన్సిలేషన్ చేసుకుని ఆన్సర్ చూసుకోవాలి. సో ఆన్సర్ ఈజ్ 60, అంటే ఒరిజినల్ నెంబర్ ఎంత? 60. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 4:7 అండ్ దేర్ సమ్ ఈజ్ 66. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు చూడండి, 4:7 ఇచ్చాడు కదా. 4x + 7x. దీన్ని మనం సమ్ చేయాలి. సమ్ చేసిన తర్వాత చూడండి 11x వస్తుంది. ఈ 11x యొక్క రిజల్ట్ ఇచ్చాడు. 11x సమ్ చేస్తే దేనికి ఈక్వల్ అంటున్నాడు? 11x ఈక్వల్ టు 66కి ఈక్వల్ అంటున్నాడు. సో ఇప్పుడు x వాల్యూ మనకి ఎంత వస్తుంది? 6. సో x వాల్యూ 6. బట్ మనల్ని అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద లార్జ్ నెంబర్ యొక్క వాల్యూ అడుగుతున్నాడు. సో 4 7, లార్జ్ నెంబర్ ఎంత మనకి? 7. సో x వాల్యూ ఎంత? 6. 7 6 are 42. ఆన్సర్ ఈజ్ 42. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ బైస్ అన్ ఆర్టికల్ ఫర్ 640. ఒక ఆర్టికల్ అనేది 640కి కొనుక్కున్నాడు, అంటే కాస్ట్ ప్రైస్. అండ్ సేల్స్ ఇట్ ఫర్ 800, అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 800. ఇక్కడ మనల్ని అడిగేది ఏంటి? వాట్ ఈస్ ద ప్రాఫిట్ కాదు, ప్రాఫిట్ పర్సంటేజ్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రాఫిట్ అంటే మనం ఇందులో ప్రాఫిట్ అంటే మన 800 - 640 అంటే మనకి 800 - 640 అంటే ప్రాఫిట్ అంటే అంతే కదా, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. చూసుకుంటే మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది? 800 - 640 అంటే మనకి 160 ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ ఎంత? 160. అలాగే కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 640, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 800. బట్ ఇప్పుడు మనల్ని అడిగేది ప్రాఫిట్ పర్సంటేజ్. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా వచ్చేసరికి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. చూడండి, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మనకి ప్రాఫిట్ ఎంత తెలుసు? 160. సో 160 బై కాస్ట్ ప్రైస్ ఎంత మనకి? 640 ఇంటూ 100 చేసుకోవడం. అంటే 160 ఇంటూ 100 అలాగే బై 640 ఇలా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తే అవ్వదన్నమాట. సో మనం సింపుల్గా క్యాన్సిలేషన్ చేసుకోవాలి. సింపుల్గా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అంటే క్యాన్సిలేషన్ చేసుకోండి. 160లో 640 అంటే మనకి 4 టైమ్స్ కదా, అంటే
160 ఇస్ 640 కదా. సో మనకి 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంక ఇప్పుడు ఏం మిగులుతుంది 100/4 అంటే ఇందులో మనకి 25 టైమ్స్. సో ఆన్సర్ ఈజ్ 25%. చూసారు కదా. సో ఆన్సర్ ఈజ్ 25%. ఇలా మనం సింపుల్గా క్యాన్సిలేషన్ చేసుకుంటూ ఆన్సర్ అన్నది ఈజీగా రప్పించుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A sum of 6,000 amounts to 7,200 in 3 years at simple interest. What is the rate of the interest per annum? ఇక్కడ మనం ఫార్ములాని యూజ్ చేద్దాం. సో పి అంటే అమౌంట్ ఇచ్చాడు 6,000. సో టైం ఎంత మనకి 3 years 3. సో మనకి ఆ రేట్ అంటే మనకి ఎంత ఇంకా తెలియదు కదా. సో ఎక్స్ అనుకుందాం బై 100 ఈక్వల్ టు, సో మనకి ఇంట్రెస్ట్ ఎంత, అసలు అమౌంట్ వచ్చేసరికి 3,000, ఎంత ఇచ్చాడు 7,200, అంటే ఇంట్రెస్ట్ ఎంత పడింది మనకి 1,200. సో ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం వాల్యూ అయితే వచ్చేస్తుంది. చూడండి క్యాన్సిలేషన్ చేసుకున్నాం. 0 0 క్యాన్సిల్, చూడండి 2 zeros అలాగే 2 zeros క్యాన్సిల్, అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది 60 × 3. 60 × 3 ఎక్స్ ఈక్వల్ టు 1,200 కదా. సో మళ్ళీ 0 0 క్యాన్సిల్ కదా. సో నెక్స్ట్ ఇంకేం మిగులుతుంది 18. సో ఇది కూడా మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 6 ఇందులో మనకి 20 టైమ్స్, చూడండి ఎక్స్ ఈక్వల్ టు 20/3. సో 20/3 అంటే మనకి ఎంత అవుతుంది. సో ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ అవ్వదు. చూడండి 20/3 అంటే మనకి 3 6 18. సో 18 అంటే మనకి 20 - 8 అంటే సో మనకి 2 వస్తుంది. బట్ ఇక్కడ 3 కన్నా చిన్నది కాబట్టి పాయింట్ పెట్టుకుంటాం. మళ్ళీ 6 టైమ్స్ అంటే మనకి 6.6% అనమాట. సో ఎక్స్ వాల్యూ అంటే 6.6%. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇలా సింపుల్గా మనం క్యాన్సిలేషన్ చేసుకుని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రైన్ ట్రావెల్స్ 300 kilometers ఇన్ 5 hours. ఒక ట్రైన్ అనేది 5 hoursకి 300 kilometers వెళ్తుంది. వాట్ ఈజ్ స్పీడ్? ఇక్కడ మనకి స్పీడ్, డిస్టెన్స్, టైం ఇచ్చాడు కాబట్టి మనల్ని ఏం అడిగాడు, స్పీడ్ అడిగాడు. సో దీనికి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. సో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది స్పీడ్, డిస్టెన్స్ ఇచ్చాడు అండ్ టైం ఇచ్చాడు. అంటే 300 అంటే టీ టెప్కి వచ్చేస్తుంది కదా. టీ వాల్యూ ఎంత మనకి 5 hours, అంటే టైము 5 hours. సో 5లో ఇది వచ్చేసరికి 60 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో మనకి స్పీడ్ వచ్చేసరికి 60 km/h. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ 24 liter సొల్యూషన్, నెక్స్ట్ 25% ఆల్కహాల్ అండ్ ద రెస్ట్ ఇన్ వాటర్. సో వాటర్లో మనకి 25% ఆల్కహాల్ ఉంది. సో నెక్స్ట్ చూద్దాం. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ దేర్ ఇన్ ద సొల్యూషన్. సొల్యూషన్లో మొత్తం ఎన్ని లీటర్స్ ఆల్కహాల్ ఉంది అని అడుగుతున్నాడు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 25% అన్నది ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకున్నామంటే 1/4 వస్తుంది. అంటే చూడండి 25/100 అంటే మనకి ఎంత వస్తుంది 1/4 కదా. సో చూడండి ఇంటూ ఎన్ని 24 liters అంటే మనకి క్యాన్సిలేషన్ చేసుకుంటే 6 టైమ్స్ అంటే 6 liters ఆల్కహాల్ అన్నది ఉంది. సో 6 liters, ఆన్సర్ ఈజ్ 6. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 50 students, ఒక క్లాస్లో మనకి మొత్తం కూడా 50 students ఉన్నారు. 18 are girls, అందులో మనకి 18 girls. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్లో బాయ్స్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఏం తెలుసు, మొత్తం స్టూడెంట్స్ వచ్చేసరికి 50. సో 50లో మనకి బాయ్స్ ఎంతమంది, 50 - 18 అంటే మనకి 32. సో పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో టోటల్ ఎంత మనకి 50 × 100 అంటే 0 0 క్యాన్సిల్, అలాగే 5 ఇందులో 2 టైమ్స్. సో ఇప్పుడు మనం 32 × 2 అంటే మనకి 464. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకుంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. చూడండి, ఈ 4 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ నెంబర్. ఒక నెంబర్తో 4 అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది. సో అంటే మనం ఎలా రాసుకోవచ్చు, x - 4 అని అంటే సమ్ నెంబర్ అంటే ఏ నెంబర్ అన్నది మనకు తెలియదు. సో మనం x అనుకుందాం. అండ్ ద రిజల్ట్ ఈజ్ మల్టిప్లైడ్ బై 6. సో ఇది అనేది మనకి 6తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుందంట. సో ద ఫైనల్ రిజల్ట్ ఈజ్ 48. ఫైనల్ రిజల్ట్ కూడా ఇచ్చేసాడు 48. బట్ మనల్ని ఏం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద నెంబర్ అని అడుగుతున్నాడు. సో ఆ నెంబర్ ఏంటన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నెంబర్ని మనం ఏమనుకున్నాం, ఎక్స్ కదా. సో ఈ ఎక్స్ వాల్యూ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, సో ఈ 6 అనేది 6x - 6 4s are 24.
సో రెండిటితో మల్టిప్లై అవుతుంది కదా 48 అంటే 6xని ఇక్కడ ఉంచేసి ఈ 24ని అడేపు తీసుకెళ్తే 48 + 24. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకి చూడండి 48 + 24 అంటే మనకి 72. 6x = 72. x ఇక్కడ ఉంది 6 ఇటెప్కి వచ్చేస్తే బై 6 ఇందులో మనకి 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కానీ ఇదంతా ప్రాసెస్ చేస్తే మనకి టైం వేస్ట్ అయిపోతుంది, టైం అయిపోతూ ఉంటుంది. బట్ ఈజీగా ఒక ట్రిక్ చెప్తున్నాను చూడండి. x - 4 చూడండి x - 4 × 6 = 48. ఈ 6 ఇటెప్కి వెళ్తే బయ్యే కదా అవుతుంది, అంటే 6 ఇందులో మనకి 8 టైమ్స్ కదా. x - 4 = 8 వస్తుంది, అంటే ఈ -4 అటెప్కి వెళ్తే +4 అవుతుంది. x వాల్యూ మనకి 12. సో అలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను చెప్పేది ఒకటే, మనం మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే టైం సేవ్ అవ్వదు. మనం ఎప్పుడైతే ఈజీగా క్యాన్సిలేషన్ చేసుకుంటూ వెళ్ళామంటే ఆన్సర్ త్వరగా వచ్చేస్తుంది. సో ఆప్షన్ అంటే ఆన్సర్ ఈజ్ 12. ఇలా చేసినా మనకి ఆన్సర్ కరెక్ట్గానే వస్తుంది, క్యాన్సిలేషన్ చేసుకుంటూ చేసినా ఆన్సర్ కరెక్ట్గానే వస్తుంది. సో మనం క్యాన్సిలేషన్ చేసుకుంటూ చేస్తే టైం సేవ్ అవుతుంది కాబట్టి ఆ ప్రాసెస్తోనే చేయాలి. సో x వాల్యూ 12 అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, నెంబర్ సిరీస్ ఇచ్చాడు మనకి 4, 12, 36 324. చూడండి, ఎప్పుడైనా నెంబర్ సిరీస్ ఇచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే మనం డిఫరెన్స్ అన్నది చెక్ చేసుకోవాలి. సో ఎలా వచ్చింది ఏంటి డిఫరెన్స్ అన్నది చెక్ చేసుకోవాలి. ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే మనకి స్లోగా ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, స్లోగా 4 తర్వాత 5 వచ్చింది, లేకపోతే 4 తర్వాత 6 వచ్చింది, ప్లస్ డిఫరెన్స్ ఉంటుంది. లేదు 4 కన్నా 2 వచ్చింది అంటే దాని డిఫరెన్స్ వచ్చేసరికి మైనస్ ఉంటుంది. లేదు 4 కన్నా 32, 36 అలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతే మల్టిప్లికేషన్ ఉంటుంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి లాజిక్. ఇంకోటి, ఒక్కసారి డిఫరెన్స్ చెక్ చేసుకున్న తర్వాత లాజిక్ ఏంటి అన్నది అర్థం కానప్పుడు అగైన్ మళ్ళీ డిఫరెన్స్ అన్నది చెక్ చేసుకోవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెంబర్ సిరీస్లో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినా, ఎంత డిఫికల్ట్గా క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా చేయవచ్చు. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 4 నుంచి మనకి కొంచెం ఇంక్రీజ్ అయింది అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి 36 తర్వాత ఒక వాల్యూ వచ్చింది, దాని తర్వాత ఎక్కువగా ఇంక్రీజ్ అయింది కాబట్టి కంపల్సరీ మల్టిప్లికేషన్ ఉంటుంది. చూద్దాం. 4ని దేంతో మల్టిప్లికేషన్ చేస్తే 12 వస్తుంది, ఇంటూ 3 చేస్తే మనకి 12 వస్తుంది కదా. ఓకే, 12ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 36 వస్తుంది, ఇంటూ 3. సో నెక్స్ట్ అంటే మనకి లాజిక్ అర్థమైంది కదా, ఇంటూ 3 నెక్స్ట్ ఏంటి ఇంటూ 3 రావాలి. సో ఇంటూ 3 రావాలంటే 3 6 are 8. సో అంటే లాస్ట్ వాల్యూ మనకి 8 ఉంటుంది, అంటే యూనిట్స్ ప్లేస్ ఒక్కటే మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ అనుకుంటున్నాం. సో కరెక్టే, ఓకే. బట్ మనం ఇలా చేసినప్పుడు, ఇలా మిడిల్లో మిస్సింగ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఇది కూడా చెక్ చేసుకోవాలి. అంటే ఇంటూ 3 అంటే 100 ఇక్కడ మిస్సింగ్ వాల్యూ 108. 108 ఇంటూ 3తో మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఈ వాల్యూ వస్తేనే ఈ లాజిక్ కరెక్ట్ అనమాట. ఇప్పుడు చూడండి 3 8s are 24 అంటే లాస్ట్ వాల్యూ 4. సో కరెక్టే, మనం యూజ్ చేసిన లాజిక్ అన్నది కరెక్టే. సో ఆప్షన్ ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఏంటి 108. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆడ్ వన్ అవుట్ నెంబర్స్. ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చేసి అందులో ఆడ్ వన్ అవుట్ అంటున్నాడు, అంటే మనకి డిఫరెంట్ నెంబర్ ఏదన్నది చూస్ చేయాలి. అంటే 8, 12, 16, 20, 28. ఇక్కడ ఇచ్చిన మ్యాక్సిమం నెంబర్స్లో 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి, బట్ ఒక నెంబర్ క్యాన్సిలేషన్ అవ్వదు. చూడండి, 8 క్యాన్సిలేషన్ అవుతుంది, 12 క్యాన్సిలేషన్ అవుతుంది, 16 అవుతుంది, అలాగే 20 కూడా అవుతుంది, 28 అవుతుంది, బట్ అవ్వంది ఏంటి 25. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. అంటే డి డిఫరెంట్ నెంబర్ కాబట్టి 25 డిఫరెంట్ నెంబర్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బై బాయ్.